యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనం వరకు నేను చదువుతాను చూడండి. లేకపోతే మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగత్యం నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అడగరా? కాబట్టి ఎవడి లోకమును స్నేహము చేయవరునో వాడు దేవునికి శత్రువగును. 4 వచనాలు మనం ఆలోచించేద్దాము. ప్రస్తుతానికి మన సమాజంలో ప్రస్తుతం మన పరిస్థితులన్నీ కూడా యుద్ధ వాతావరణంతో నిండుకొని ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా మాట్లాడుకునేది యుద్ధాల గురించే మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం. ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి ఆ యుద్ధం ప్రపంచాన్ని ఒకంత ఆలోచనలో పాడేసింది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సామాన్యుడు మొదలుకొని సామంతుడి వరకు యుద్ధాల గురించే ప్రస్తావన చేస్తున్నారు. కనీసం రోజులు ఒకసారైనా ఆ యుద్ధాల గురించి మాట్లాడుకోకుండా లేరు. యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు, దాని ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది అనే దాని మీద కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ చాలా సందర్భాల్లో నేను 2-3 దగ్గర విన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఈ మాట్లాడుకోవటం అనేది జరిగింది. ఆ యుద్ధం యొక్క పరిస్థితులన్నీ కూడా మన మీద ఎంత ప్రభావం చూపిస్తాయి, దానివల్ల మనకి ఏదైనా నష్టం ఉందా అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో ముందు మాట్లాడిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? ఇరాన్కి, ఇస్రాయేలీలకి. ఇస్రాయేలీలకి సపోర్ట్ ఎవరంటే అమెరికా సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయేలు అని అనగా ఎవరి మీద ఆ మచ్చపడుతుంది? క్రైస్తవం మీద మచ్చపడుతుంది. ఇజ్రాయేలీలు అన్న ఆ పదం బైబిల్కి సంబంధించిందే, క్రైస్తవానికి సంబంధించిందే. అమెరికా అని అనగానే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, అక్కడ క్రైస్తవం ఎంతవరకు విస్తరించిందో, క్రైస్తవ జీవితం పట్ల వాళ్ళు ఎంత నిబద్ధత కలిగి ఉన్నారో అనేది ఆలోచించకుండా అమెరికా అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఏంటంటే క్రైస్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్కి, ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి ఈ యుద్ధ సమాచారానికి సంబంధించి ఎక్కువ ఒత్తిడి క్రైస్తవం మీద కనపడుతుంది. కొంతమంది వాక్య పరిజ్ఞానం లేనివాళ్ళు, వాక్యం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారని అంటే, ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇశ్రాయేలు ఎప్పుడు యుద్ధం చేసినా కూడా బైబిల్లో పాత నిబంధనలో చెప్పబడినటువంటి కొన్ని వచనాలకి ఆ ప్రవచనాలకు నెరవేర్పని చెబుతూ వాళ్ళ అజ్ఞానాన్ని బయటెట్టుకుంటున్నారు. ఏ యుద్ధం జరిగినా కూడా, ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి ఏ యుద్ధం జరిగినా కూడా బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించడం, అది ఇప్పుడు నెరవేరుతుందని చెప్పడం అనేది అలవాటు చేసేసుకున్నారు కొంతమంది మతశాఖలకు సంబంధించినటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు. వాస్తవానికి అవన్నీ కూడా అబద్ధం. ఎక్కడ కూడా బైబిల్లో వాళ్ళు చెప్పేదానికి ఆధారం ఉండదు. ఒకవేళ వాళ్ళు రెఫరెన్స్ చూపిస్తున్నారని అంటే ఆ రెఫరెన్స్ దానికి సంబంధించింది కాదు. సరైనటువంటి పట్టు బైబిల్ మీద లేక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే యుద్ధానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని బట్టి ఎక్కువ నింద క్రైస్తవ్యం మోయాల్సినటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారని అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఈ 2 దేశాలు ఇరాన్తో పోటీ పడటం ద్వారా ఈ పరిస్థితులు క్రైస్తవం మీదకి వచ్చినాయి. కనుక ఈరోజు మనం ఏ విషయాన్ని ఆలోచించబోతున్నామని అంటే, ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే యుద్ధానికి బైబిల్ సమర్థనల సంక్షిప్త పరిశీలన అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం. అర్థమైంది నేను చెప్పింది? పాఠం పేరు అర్థమైందా? అంశం పేరు యుద్ధానికి బైబిల్ సమర్థనల సంక్షిప్త పరిశీలన. అర్థమైందంటే ఇలా అంటున్నారు. ఆ పదాలు మామూలు పదాలు అవి. యుద్ధం అంటే తెలుగులో ఉంది, బైబిల్ అంటే మామూలుగానే ఉంది. అయితే సమర్థన, సంక్షిప్త ఈ అంత తేలిక అర్థమయ్యే విషయాలు కాదు. అందు గురించి గబుక్కుని ఇని అనకుండా తల ఊపకూడదు. చాలామంది తల ఊపుతుంటారు. తల ఊపకండి, స్పష్టంగా వినండి. ఏం చెప్తారో పరిశీలన చేయండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే యుద్ధానికి బైబిలు సమర్థిస్తుంది, బైబిలు యుద్ధాన్ని సమర్థిస్తుంది అనేది బయట ఒక నింద ఉంది. బైబిల్కి యుద్ధాలకి దగ్గర సంబంధం ఉంది.
దేవుడే స్పష్టంగా యుద్ధాలు చేయమని మాట్లాడారు అని కొంతమంది క్రైస్తవ్యాన్ని పుచ్చుకుని కూడా, క్రైస్తవులు కొనసాగుతూ కూడా కొన్ని రకాలుగా క్రైస్తవ్యాన్ని గొప్ప చేయాలనుకుంటూనే నిందించే పరిస్థితి తీసుకొచ్చారు. యుద్ధాన్ని సమర్థిస్తుందని అంటే క్రైస్తవ్యం పూర్తిగా విరుద్ధమే. వాస్తవానికి బైబిల్లో యేసుప్రభు వారు చెప్పిన మాటలు బట్టి, యేసుప్రభు వారు చెప్పిన మాటలేమో అహింసకి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ జరిగేదేమో యుద్ధాలు, అంటే హింసతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించి మనం బైబిల్ ఎంతవరకు సమర్థించింది, ఈరోజు ఇందులో ఈ అంశంలో మనం ఇంచుమించు 5 భాగాల వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, యుద్ధాలు రావటానికి గల కారణం ఏంటి, ఒకటి నేర్చుకునేది. రెండోది, బైబిల్ సమర్థిస్తుందా, యేసుప్రభు వారు ఆ యుద్ధాలకు సంబంధించి యుద్ధం చేస్తే తప్పు లేదు అని ఆయన బోధల్లో ఎక్కడైనా సమర్థించారు అని చెప్పి లేఖనాలు చూపిస్తున్నారు. యేసుప్రభు వారు స్వయంగా యుద్ధాలు చేయండి అనే ప్రోత్సహించినట్టుగా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. తర్వాత యుద్ధాలు జరగటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి. తర్వాత ఆఖరిగా యేసుక్రీస్తు వారు సంఘానికి యుద్ధాల గురించి ఎలాంటి నియమాలను ఇచ్చారు, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చారు. తర్వాత క్రైస్తవులు చేయాల్సినటువంటి యుద్ధ ఆయుధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ అంశంలో పరిశీలించబోతున్నాం. అవన్నీ ఈరోజు అయిపోతాయని నేను చెప్పట్లా, రెండు పాయింట్లు అవుతాయేమో. దాని గురించి మనం ఆసక్తికి విని దేవుని చిత్తం మీద మరొక వారం మిగతాది కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు మనం మొట్టమొదటిగా ఆలోచించిపోయే పాయింట్ ఏంటంటే, యాకోబు పత్రిక చదివాం కదా, 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదివాం. దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఒక చక్కటి వివరణ ఇచ్చాడండి యాకోబు గారు. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అనేదానికి క్రొత్త నిబంధనలో దేవుడు యాకోబు గారు రాయించినటువంటి సంగతుల్లో ఎన్నో విలువైనటువంటి సత్యాలు ఆయన మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే ఆయన ఏమంటున్నాడు, మొదటి వచనం చదువుతాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో. పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. యాకోబు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, బాహ్య పోరాటాలకి సంబంధించి అంతర్గతంగా ఏం జరుగుతుందో చెప్పుకొస్తున్నాడు. బాహ్య పోరాటాలకు సంబంధించి అంతర్గతంగా మూలాలు ఉన్నాయి. పైకి గొడవ జరుగుతుందని అంటే అది నీకు అప్పటికప్పుడు వచ్చినటువంటి కోపాన్ని బట్టో, ఇతరుల మీద నీకు ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టో నువ్వు చేసేది కాదు. కానీ దానికి మూలం ఎక్కడుందంటే ఆలోచనలోనే మూలం ఉంది అంటున్నాడు యాకోబు గారు. ఒక దేశం మీదకు మరొక దేశం, ఒక రాజు మీదకి మరొక రాజు, ఒక ప్రాంతం మీదకి మరొక ప్రాంతం, యుద్ధాలు జరగటానికి, వీరిరువురి మధ్య యుద్ధం జరగటానికి స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు ఆయన. ఏమనిస్తున్నాడు, బయట పరిస్థితుల వల్ల లేదా వేరొకరు మీకు కోపం తెప్పించడం వల్ల వచ్చే యుద్ధం కాదది. మీరు కోపగించుకోవటం వల్ల వచ్చేటువంటి యుద్ధం కాదది. దానికి మూలం ఉంది. ఏంటి మూలం? హృదయంలో మనం ఒకటి ఆశిస్తాము, హృదయంలో మనం ఒక దాన్ని పొందుకోవాలని కోరుకుంటాం. ఆ పొందుకోవాలనుకున్నది, ఆశించింది మనకు దొరకనప్పుడు దాన్ని సాధించడానికి మనం ఏం చేస్తాము, యుద్ధాలు చేస్తాం, విరుచికి పడతాం, అవతల వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తాం, అవతల వ్యక్తి మీద దాడి చేయటం మొదలు పెడతాం. అసలు మూలం ఏంటంటే కోపం కాదు ఇక్కడ. ఎదురు వ్యక్తి మీద ఉన్నటువంటి కోపమో, ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషమో అనేదానికంటే ప్రమాదం ఎక్కడుందో, మూలం ఎక్కడుందో యుద్ధానికి యాకోబు గారు మాట్లాడుతున్నాడు. మూలం ఏంటి? ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తే గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు ఏదో ఆశిస్తున్నారు. వీళ్ళు ఆశించింది వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఉంది, వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. ఇవ్వటానికి ఇష్టపడనప్పుడు, ఇలా ఆశించింది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది లాక్కోవడానికి మనిషి ఏం చేస్తాడు? యుద్ధమే చేస్తాడు. మనం అడిగింది దొరకలేదనుకోండి, మనం అడిగింది అవతల వ్యక్తి దగ్గర ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? మనిషి తన బుద్ధి ఏంటంటే యుద్ధం చేసైనా సరే దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యాకోబు గారు అదే చెప్తున్నాడు. బయట పరిస్థితుల వల్ల యుద్ధం రాదు, లేకపోతే ఆ వ్యక్తుల మీద మీకు ఉన్నటువంటి కోపం వల్ల కూడా యుద్ధం రాదు. యుద్ధానికి గల మూల కారణం ఏంటంటే
సంఘర్షణ యొక్క మూల కారణం ఏంటంటే మనిషిలోనే ఉంది, అది మన మనసులోనే ఉంది అని మాట్లాడుతున్నారు. యుద్ధం ఎందుకు వస్తుంది? రెండు దేశాల మధ్య, రెండు రకాల ప్రజల మధ్య యుద్ధం రావటం గల కారణం ఏంటంటే వాళ్ళ మనసుల్లో ఆశించడం వల్ల. అంటే మన స్వార్థపూరితమైనటువంటి కోరికలు, వాంఛలు, మన అభిలాషలు ఏవైతే ఉన్నాయో అవి వేరు వేరు దిశల్లోకి మనం లాక్కిని వెళ్ళిపోయి మనకి పోరాటాలని మిగిలిస్తాయంట. మనం చూస్తాం కదా, మన జీవితంలో ఏదైనా మనం రాష్ట్రాలు విడిపోయేటప్పుడు పోరాటాలు చేశారు. రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు ఏమని పోరాటం చేస్తున్నారు? మా భాగం మాకు ఇచ్చేయండి. దేశాలు విడిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారు? మా భాగం మాకు ఇచ్చేయండి. ఆ ఇవ్వనప్పుడు, అది జరగనప్పుడు ఏం జరుగుతుంది? గొడవలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దేశాల మధ్య అయితే యుద్ధాలే జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ కోసం యుద్ధం చేస్తుంది. వాస్తవానికి కాశ్మీర్ ఎవరిది? ఇండియా భూభాగం. పాకిస్తానే ఇండియా భూభాగం. పాకిస్తానే ఇండియాలోంచి విడిపోయింది. ఆ పైన తలకట్టు కింద ఉన్నటువంటి కాశ్మీర్ కూడా మాదే అని చెప్పి అడ్డదిడ్డాలుగా గొడవ చేస్తున్నారు. దాని గురించి ఏళ్ల తరబడి రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఆ కాశ్మీర్ ఎవరిది? ఇండియా వాళ్ళది. అడిగి ఆశించేది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. అందుగురించే ఎన్నో ఏళ్ళుగా రెండు దేశాల మధ్య ఏం నెలకొంది? యుద్ధ వాతావరణం నెలకొంది. అంటే వాళ్ళు ఆశించారు, వాళ్ళది కాదు అది. వాళ్ళది కాండ ఆశించినప్పుడు ఏమొస్తుంది? యుద్ధం వేస్తుంది. ఇక్కడ మన ప్రధాని మీదో లేకపోతే ఈ మన జాతి మీదో వాళ్ళ కోపం అనే దానికంటే వాళ్ళు ఆశించింది మనం ఇవ్వకపోవటం ద్వారా యుద్ధాలు వస్తున్నాయి అనేది యాకోబు గారు చెప్పింది స్పష్టంగా మనకి భూమి మీదే మన ప్రాంతంలోనే మనం చూస్తున్నాం. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగినప్పుడు ఒక గొడవకి మూల కారణం ఏంటంటే పైనుంచి వచ్చేది కాదు, అది లోన్ నుంచే వచ్చేది. అది బాహ్య రూపానికి సంబంధించింది కాదు, అంతర్గత మూలం ఉంది. ఏదో ఆశించాడు, అది దొరక్క అతను గొడవ చేస్తున్నాడు అన్నట్టుగా యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన అధికారం కోసం, గుర్తింపు కోసం, లేకపోతే సౌకర్యం కోసం ఏదైనా నియంత్రించాలి అనేటువంటి వాటిని గురించి తీవ్రంగా మనం కోరుకున్నప్పుడు అవి మనకి లభించినప్పుడు మనం చేసేదే యుద్ధంగా యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. యుద్ధాలకి గల కారణం ఏంటి? ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశిస్తున్నారు, ఏదో ఇరువురు కూడా ఏదో పొందుకోవాలని కోరుకుంటున్నారు. అందుగురించి వారిద్దరి మధ్య ఏమొచ్చింది? వైరం వచ్చింది, గొడవ. ఆ గొడవలు ఎక్కడికి తీసుకెళ్ళిందో చూద్దాము. ఈ గొడవల కారణం ఏంటి? మానవుని యొక్క పాపం, మానవుని యొక్క భోగేచ్ఛలు, ఆశలు, దురాశ. ఆ దురాశల్లో ఏమవుతుందంటే యుద్ధాలకి కారణం అవుతుంది. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఒక వ్యక్తి సడన్గా కోపడిపోయాడని అనుకుంటాం పొరపాటు, ఆవేశాన్ని అప్పటికప్పుడు వ్యక్తం చేసాడు అనుకుంటూ పొరపాటు. ఆ ఆవేశానికి, ఆ ఆక్రోశానికి, ఆ కోపానికి మూలం ఉంది. అతను ఎప్పటి నుంచో మనసులో ఏదో పెట్టుకుని ఒక రోజున దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రదర్శిస్తున్నాడు తప్ప అప్పటికప్పుడు పెద్దల నుంచి వచ్చేది కాదు. పెదాల నుంచి వచ్చే కోపం అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. కానీ హృదయంలోంచి వచ్చేటువంటి ఈ ద్వేషానికి భయంకరమైనటువంటి పోరు జరుగుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతుంటాయి. యాకోబు గారు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అని అంటే మీ అవయవాల్లో పోరాడు మీ భోగచ్చల నుండే. మీరు ఆశిస్తున్నారు, అది మీకు దొరకట్లేదు. దానికోసం మీరు ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నారు, మచ్చర పెడుతున్నారు, కానీ అయినా మీకు దొరకట్లేదు. దొరకనప్పుడు మీరు ఏం చేస్తారని అంటే పోట్లాడతారు, యుద్ధం చేస్తారు. యుద్ధానికి మూలం ఏంటి చెప్పాడు? యుద్ధానికి మూలం ఏంటంటే బాహ్య పోరాటాలకి అంతర్గతంగా లోపం ఉంది. మానవ యొక్క పాప ఫలితమే యుద్ధం. మానవుని యొక్క పాపం, స్వార్థం, దురాశ మూలంగా యుద్ధాలు జరుగుతున్నాయి అని యాకోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక యుద్ధం జరిగింది అని అంటే కారణం ఏంటి మనం చూసాం. మనిషి యొక్క స్వార్థం ద్వారా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధానికి దేవునికి సంబంధం ఏంటి? అలాంటి యుద్ధాలకి క్రైస్తవానికి సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే ఆ యుద్ధాలు చేసేది మనోళ్ళే కాబట్టి. మన ట్యాగ్ తగిలించుకుని క్రైస్తవమైనటువంటి ట్యాగ్, బైబిల్ అనే ట్యాగ్ తగిలించుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి పోరాడేది. ఆ మచ్చ క్రైస్తవం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి బైబిల్లో ఎక్కడ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా దేవుడు ఎక్కడ సమర్థించడు. దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు తన గ్రంథంలో రాయించారు. మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు వస్తున్నాయన్నది. పాత నిబంధనల యుద్ధాలు స్వయంగా దేవుడు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ప్రోత్సహించాడు కదండి అని మీరు అనొచ్చు. అది అజ్ఞానకాలం. అజ్ఞానకాలంలో మనుషులు వారిని క్రమపరచడానికి దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
దానివల్ల ఎంత నష్టం వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. తర్వాత ఆయన మనసులో ఉన్నటువంటి భావాలు ఏంటో, ఆయన మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఈ సమాజాల మధ్య, దేశాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఎలాంటి వాతావరణం ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ మనసు అంతా కూడా ఎప్పుడు తెలిసిందంటే యేసుప్రభు ఈ భూమి మీదకి శరీరధారికి వచ్చినప్పుడు తండ్రి మనసు ఏంటో చెప్పాడు. అహింసే దేవుని మార్గం, మన నుంచి అహింస కోరుకుంటున్నాడు తప్ప హింసనైనా కోరుకోవట్లేదు అని యేసుప్రభు వారు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి అర్థం కాల. అలాంటి యేసుక్రీస్తు వారినే ఎక్కడికి లాక్కొచ్చారు? యేసుప్రభు వారు కూడా యుద్ధాలని సమర్థించాడు అనే పరిస్థితిలోనికి లాక్కొచ్చారు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా యుద్ధాలని సమర్థించాడా అనేది ఆలోచించే ముందు ఈ పోరాటాలు, యుద్ధాల గురించి మనం ఇప్పటి వరకు యాకోబు గారి పత్రికలో నుంచి తీసాం కాబట్టి దానికి సంబంధించి యుద్ధాల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో చూసిన తర్వాత అవకాశం ఉంటే యేసుప్రభు వారు ఎక్కడ మాట్లాడారు, దాన్ని ఎలా వాళ్ళు అన్వయించుకుంటున్నారు, దాన్ని అసలు ఎలా అన్వయించుకోవాలి అనేది మనం చూద్దాం. యుద్ధాల వల్ల నష్టాలు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి. యుద్ధం వల్ల ఎలాంటి తీవ్రమైన నష్టాలు వస్తాయో, ఎలా దాని ఫలితాలు అనుభవించాలో బైబిల్ సామాజికంగాను, ఆధ్యాత్మికంగాను, నైతికంగా కూడా వివరించిందండి. యుద్ధం వల్ల ఒక రకమైనటువంటి వివరణ ఇవ్వలేదు నష్టాన్ని గురించి. ఆ దుష్ఫలితాలు ఎలా ఉంటాయని అంటే మూడు రకాలుగా ఒకటి నైతికంగా ప్రాబ్లం ఉంటుంది, రెండవది ఆర్థికమైనటువంటి సంక్షోభం అంటే సామాజికంగా ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా నలిగిపోతాడు మనిషి ఈ యుద్ధాల వల్ల. రెండు దేశాలు యుద్ధం ఆడుతున్నాయని అంటే దానివల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటో బైబిల్ స్పష్టంగా చెప్పింది. దాని గురించి కొన్ని విషయాలు ఆలోచించారు. మొదటి ఏంటంటే వచ్చే నష్టం ఏంటంటే ప్రాణ నష్టం, తర్వాత బాధలు. యుద్ధం వల్ల ఏమొస్తుంది? ప్రాణ నష్టం, బాధలు. యుద్ధాలు చేయటం వల్ల ప్రాణాలు పోతాయే పోవా? ఎంతోమంది చచ్చిపోతారండి యుద్ధాల వల్ల. ఏం పోతాయి? అనేక ప్రాణాలు పోతాయి. దాంట్లో సైనికులు మరణిస్తారు, సైనికులతో పాటు ఇంకెవరు చనిపోతారు? సామాన్య ప్రజలు, అమాయకులు కూడా అందులో చనిపోతారు. ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూద్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఒకసారి చూద్దాం. 59, 7, 8. వారి కాళ్ళు పాపము చే పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనమును వారు ఎరగరు, వారి నడతలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. ఇక్కడ యుద్ధ వాతావరణం గురించి యేసుప్రభు రాకమునుపు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్ని వర్ణిస్తూ మనుషులు ఒకరినొకరు పోరాడుకుంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుందో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది హింస, అన్యాయం ఏమవుతుందని అంటే మానవ బాధలకి కారణమని ఇక్కడ చెప్తున్నాడు. మన బాధలకు కారణం ఏంటి? హింస, అన్యాయం. ఈ రెండింటి వల్లే కదా మనిషి ఇతరులు బాధపడుతుంటారు. వ్యక్తులు చనిపోతున్నా వాటి వల్లే, అమాయకులు ఈ లోకాన్ని నుంచి విడిచెళ్ళిపోతున్నా కారణం హింసే. యుద్ధాల వల్ల ఎంతమంది చచ్చిపోయారండి? నేను చూసాను. ప్రస్తుతం యుద్ధాల వల్ల ఎంతమంది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చనిపోయిన వ్యక్తులు అని అడిగితే నిన్న గూగుల్లో ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే 2026 మార్చి 21కి ఇరాన్లో సుమారు 5300 మంది చనిపోయారంటండి. 5300 మంది. ఇందులో ఏ సంబంధం లేనటువంటి సామాన్యులు అంట 1300 మంది ఉన్నారంట. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు బతికేదాళ్ళు వెళ్ళదీస్తున్నారు. అలాంటి వ్యక్తులు 1300 మంది చచ్చిపోయారంట ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో. వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళు పోరాటం కానీ, వాళ్ళ మీద గొడవ చేయటం కానీ, ధర్నాలు చేయటం కానీ, మాకు ఇది కావాలని ఆశించడం కానీ వాళ్ళకి ఏం లేదు. కానీ ఎవరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? సామాన్యులు. ఎంతమంది అండి? 1300 మంది చనిపోయారు. మొత్తం 5300 మంది చనిపోతే అందులో 1300 మంది అమాయక ప్రజలే ఉన్నారు. అంటే ప్రాణ నష్టం జరుగుతుందా? యుద్ధాల వల్ల ప్రాణ నష్టంతో పాటు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. చాలామంది ఏమైపోతారు? వితంతులు అయిపోతారు. వెధవరాండ్రు అంటారు చూసారా? వెధవరాండ్రుగా మారిపోతారు. ఇలాంటి పరిస్థితులు మనకి బైబిల్ చెప్తుంది. యుద్ధాల వల్ల ఇలాంటి నష్టం ఉందన్నట్టు. తర్వాత ఇరాన్లో సుమారు
300 మంది చనిపోయారు కదా. లెబనోన్లో అంటండి ఈ దాడుల ద్వారా, ఇజ్రాయెల్ చేసిన దాడుల ద్వారా 1000 మంది చనిపోయారంట. 10 లక్షల మంది నిరాశ్రయ్యారంట. వాళ్ళకి ఉండటానికి కూడా గూడు లేదంట, తినటానికి తిండి లేదంట, తాగటానికి కూడా నీళ్ళు లేవంట. 10 లక్షల మంది ఇంచుమించు, 1000 మంది అయితే చనిపోయారు. ఎన్ని బాధలు అనిపిస్తున్నారు వాళ్ళు. దేనివల్ల ఈ కారణం అంటే కేవలం యుద్ధం. ఎవరిద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళు ఏదో ఆశించి చేసినటువంటి యుద్ధం పరిణామం, దాని ఫలితం అమాయకులైనటువంటి ప్రజలు నిరాశ్రులైపోయారు. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఇంచుమించు 20 మంది చనిపోయారంట, వేల మంది గాయపడ్డారంట. ఇజ్రాయెల్ ప్రజల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, ఎక్కువ దాడి చేసింది వెళ్ళే వాళ్ళ మీద. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇరాన్లోని మినాబ్ అని ఆ ప్రాంతంలో ఒక కాలేజీ మీద వేసారంటండి బాంబు. ఇజ్రాయేలీలు కాలేజీ మీద వేస్తే ఇంచుమించు 168 మంది విద్యార్థులు చనిపోయారంటండి, చదువుకునే పిల్లలు. మొన్న దీనికి ముందు ఇంకొక యుద్ధం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకనే, గాజా. ఇజ్రాయెల్కి గాజాకి జరిగింది మొన్న యుద్ధం. ఇజ్రాయెల్ పాలిస్తాన్కి సంబంధించినటువంటి గాజా, అది ఇజ్రాయేల్ ప్రజలదే. గాజా పట్టణం ఆల్దే. ఈ వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కూడా పాలిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాదని గొడవ చేస్తున్నారు వాళ్ళు. వాస్తవానికి ఆల్ది కాదు అది. ఆ గాజా ప్రాంతం కోసం మళ్ళీ ఇద్దరు గొడవ చేసుకుని ఇంచుమించు ఎన్ని అంతస్తులు అండి అది? 10 అంతస్తుల బిల్డింగ్ అనుకుంటా. హాస్పిటల్ అంటే 10 అంతస్తుల హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ మీద బాంబు ఆడేశారు ఇజ్రాయేలీలు. గవర్నమెంట్ హాస్పిటల్ మీద బాంబు ఆడేశారు. ఎంతమంది రోగులు ఉన్నారు అందులో. ఏమేమి చెబుతున్నారు అంటే మేము చెప్పాము, ముందు నుంచి మాట్లాడుతున్నాము, హాస్పిటల్ ఖాళీ చేసేసేయండి, దాన్ని ఆశ్రయగా చేసుకుని మిలిటెంట్లు కింద సొరంగాలు పెట్టుకుని అక్కడి నుంచి మా మీద దాడి చేస్తున్నారు, మేము యుద్ధ నీతిని అనుసరిస్తూ హాస్పిటల్ కదా రోగులు ఉంటారు కదా వాళ్ళ మీద దాడి చేయకూడదని మేము ఆగుతుంటే దాని కింద నుంచి మా మీద అటాక్ చేస్తున్నారు, మేము హాస్పిటల్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఖాళీ చేయలేదు, అందుకు మేము దాడి చేసామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరు మేము ఎవరు చనిపోయారు? 10 అంతస్తుల బిల్డింగ్ అంటే ఎంతమంది అనారోగ్యులు అందులో ఉంటారు చూడండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలు, ఎంత అమాయకమైన ప్రజలు అందులో, ఆ శిథిలాల్లో ఎన్ని శవాలు. మొత్తం మీద యుద్ధం వల్ల వచ్చేది ఏంటంటే ప్రాణ నష్టం, తర్వాత బాధలు. చనిపోయిన వ్యక్తులు బంధువులు వాళ్ళకి అంతెంత బాధ మిగిలిందంట. ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వ్యక్తుల యొక్క భార్యలు వితంతువులు అయిపోతారు, వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు. యుద్ధాల వల్ల ఇంత భయంకరమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి యుద్ధం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రాణ నష్టం, బాధలు. తర్వాత ఈ యుద్ధానికి సంబంధించి వచ్చే మరొక నష్టం ఏంటంటే సామాజిక ఆర్థిక నష్టాలు. సామాజికంగా ఆర్థికంగా నష్టం. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది కదా ఎవరో ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశానికి బైబిల్ తెలీదా? కొత్త నిబంధన అంటే ఇజ్రాయెల్ ప్రధాని కొత్త నిబంధన అలా పాటించొద్దు, కొత్త నిబంధన పక్కన పెట్టేసేయండి అంటున్నాడు. నేను స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటున్నాడంటే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే యేసుప్రభు వారికి చేత కదండి ఏమి. యేసుప్రభు వారికి అంటే ఆవిడ పుట్టాడు ఉంటాడు కదా, దక్షిణ కొరియా ఉత్తర కొరియా, కిమ్ ముందు చిత్తు అయిపోతాడంటే యేసుప్రభు వారు. కిమ్ ముందు యేసుప్రభు వారు ఓడిపోతారు అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని. బైబిల్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు అహింసవాది, ఈయనకి యుద్ధం ఆడటం రాదు, పోరాడటం రాదు. ఒకవేళ యుద్ధం చేయటమంటూ వస్తే కిమ్మే యేసుప్రభు మీద బలంగా ఉంటాడు. మనం దేవుడిని ఆనుకోకూడదు, యుద్ధాలు చేసేటప్పుడు దేవుడి సలహాలు తీసుకోకూడదు, మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోతే మనం గెలిచేస్తామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది ఇజ్రాయెల్ ప్రధాని. అలాంటి వాళ్ళు బైబిల్ ఏం చదువుతారు? పాత నిబంధన ధర్మశాస్త్రం వాళ్ళు ఏం చదువుతారు? దేవుడు ఎన్నో అద్భుతమైన సంగతులు యుద్ధాల గురించి చెప్పాడు. ఈ యుద్ధం జరిగినప్పుడు ప్రాణ నష్టం వస్తుంది, యుద్ధం జరిగేటప్పుడు చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు. ఒకసారి ఆ రిఫరెన్స్ చూసిన తర్వాత మనం రెండో పాయింట్కి వెళ్దాము. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము 2 నుండి 8 వరకు మీరు రాసుకోండి. 2 నుండి 8 వరకు మీరు రాసుకోండి. అక్కడ యుద్ధానికి సంబంధించి దేవుడు ఒక నియమం ఇస్తున్నాడు చూడండి. 2వ వచనం, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవాలను, ఇశ్రాయేలు వినుడి, నేను మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూసి బెదరకుడి.
ఐదవ వచనానికి రండి. 5వ వచనం, మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాయకులు జనులతో ఏం చెప్పాలి? కొత్త ఇల్లు కట్టుకున్నవాడు ఎవడో కూడా గృహప్రవేశం కాకుండా యుద్ధానికి వెళ్ళకూడదు. 6వ వచనం, కొత్తగా తోట వేసుకునేవాడు ఎవడో కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. 7వ వచనంలో చెప్తున్నాడు, ఒక స్త్రీని వివాహం ఆడిన తర్వాత కొత్తగా వివాహమైనటువంటి వాడు యుద్ధానికి వెళ్ళకూడదు. 6వ వచనంలో చెప్తున్నాడు, మెత్తని గుండె గలవాడు, అంటే పిరికోడు ఎవడ కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. పిరికోళ్ళు ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. యుద్ధానికి సంబంధించిన నియమాలు ఇచ్చాడు. కారణం ఏంటంటే, కొత్తగా వివాహమైన వాడు యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు అనుకోండి, ఏమవుతాడంట? తన భార్య ఏమవుద్ది? విధవరాలు అవుతుంది. గృహప్రవేశం అవ్వకుండా కొత్త ఇల్లు కట్టుకున్నవాడు యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? ఆ ఇల్లు ఏమైపోతుంది? వీడిగా మారిపోద్ది, నివాస స్థలంగా ఉండదు అది. అందుకని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి నియమాలు ఇస్తున్నాడు అని అంటే దేవుడు యుద్ధం కోరుకుంటున్నాడు ఇక్కడ అని అంటే, యుద్ధానికి వెళ్తే ఇలాంటి నష్టాలు ఎదుర్కొంటారు, ఇలాంటి సామాజికంగాను ప్రాణ నష్టం మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, మీరు చాలా నష్టపోతారు అని దేవుడు ఇన్సైడ్లో మాట్లాడుతున్నాడు. అంటే ఎలా చూడండి, మీరు రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా వెళ్ళండి అని అంటే దేనని గుద్దేమనా? మరి జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాం? అర్థవత్త నేను చెప్పింది. దేవుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండమన్నాడు అని అంటే అర్థం అది. మనం కూడా మన పిల్లలు ఒకసారి ఆపండి, అదే యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెబుతున్నాడు దేవుడు. అంటే యుద్ధం చేయమనా? మన జాగ్రత్తలు ఎందుకు చెప్తాం? అవతలోడు చాలా ప్రమాదం అనుకోండి, మన జాగ్రత్తలు చెబుతాము. అలాగే ఈ ప్రయాణంలో మన పిల్లలకి మన జాగ్రత్తలు చెబుతుంటాం. ఏమని అంటామంటే, కొద్ది జాగ్రత్తరా బాబు అంటాం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తోలేసి వెళ్ళిపోమని కాదు దానికి అర్థం. నువ్వు దేనని గుద్దేసి చచ్చిపోతావని కాదు అక్కడ. నేను చచ్చిపోతానని చెప్తున్నాను, నువ్వు నాకు జాగ్రత్తగా వెళ్ళమని అని అంటారు ఎవరైనా? అనరు. మనం ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం ఆ మాట మాట్లాడుతాం. అలాగే యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పట్లేదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయా, మీరు ప్రాణ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొద్ది జాగ్రత్త వహించండి. దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంది. బైబిల్ ఇచ్చినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు మీరు చూస్తే దేవుడు యుద్ధాన్ని ప్రోత్సహించేలాగా మనకి ఇక్కడ కనపట్ల. రెండోది ఏంటి? సామాజిక ఆర్థిక నష్టం. యుద్ధాల వల్ల నగరాలు ఏమవుతాయి? నగరాలే ధ్వంసమైపోతాయి, గ్రామాలే ధ్వంసమైపోతాయి, దేశాలు ఏమైపోతాయి? కుదేలైపోతాయి. మనం చూస్తున్నాం కదా, రీల్స్లో చూస్తున్నాము. ఆ ఒక్క మిసైల్ అలా పడేదేవుడికి 10 అంతస్తుల బిల్డింగ్ అలా సతికిలు పడిపోతున్నాయి. కంగారు వస్తుంది. నిన్న మా తమ్ముడు ఫోన్ మాట్లాడుతున్నాడు, నిన్న 4 రోజుల క్రితం మాట్లాడుతూ మామూలుగానే ఫ్రీగానే మాట్లాడుతుంటే బళ్ళమని సౌండ్ వచ్చింది, 2 సార్లు వచ్చింది. వచ్చేటప్పుడు ఫోన్ పెడేయడు. ఫోన్ ఉండి మళ్ళీ తర్వాత చేస్తానని అని కూడా లేదు, టక్మని ఫోన్ కట్ చేసాడు. మా పాస్టమ్ గారు పిల్లలు అలాగే చూస్తున్నాం, ఫోన్ ఎదురుకుండా ఎట్టుకుని మాట్లాడుతుంటే కంగారు వచ్చింది. పడుతున్నాయంటే అప్పటికే మిసైల్స్ వదులుతున్నారంట వాళ్ళు. పైనుంచి ఏదో పిల్లలు ర్యాకెట్లు వదులుకున్నప్పుడు లేకపోతే గాలిపటాలు వదిలినప్పుడు చూస్తూ ఉంటాం కదా మన పైన, అలాగే ఆకాశం నుంచి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళి ఇలా కనపడుతున్నాయంట, చిన్న చిన్న తారజువల్లాగా. ఇప్పటికీ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామని అంటే, ఆ యుద్ధాల వల్ల వచ్చే సామాజికమైనటువంటి నష్టం ఏంటంటే, గ్రామాలే లేచిపోతాయి, పట్టణాలే లేచిపోతాయి, దేశాలు ఏమైపోతాయి? కుదేలైపోతాయి, అలా నేలమట్టమైపోతాయి. చూస్తున్నాం మనం వీడియోలో చూసేది అదే. విలేకరులు మాట్లాడుతుండగా పక్కన వచ్చి పడతాం. ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ తీసి మన వాళ్ళకి తీసి పెడుతున్నారు. కంగారు వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. బైబిల్ ఏం చెబుతుంది? ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం ఏమన్నాడు చూడండి. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. ఏమండి? ఫలవంతమైన భూమి ఏమైపోయిందట? ఎడారి ఆయను. అంటే యుద్ధం వల్ల దేశం ఎలా మారిపోద్దంటే ఎడారిగా మారిపోద్దంటే బీడు భూమిగా మారిపోద్దని వర్ణిస్తున్నాడు. జనవాసాలు ఏమైపోతాయంటే తీవ్రంగా నష్టపోతాయి, పంటలు నాశనం అయిపోతాయి, ఆకలి, పేదరికం, దరిద్రం పెరిగిపోతుంది. మత్తయి సువార్త 24:7లో కూడా యేసుప్రభువు అదే చెప్పాడు. యుద్ధాలు వచ్చిన తర్వాత ఏ పరిస్థితి వస్తుందో చెప్పాడు ఆయన.
24 అధ్యాయము 7వ వచనం చూడండి. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. లేచిన తర్వాత కరువులు భూకంపాలు. అంటే కరువులు వస్తాయా? యుద్ధం అయిన తర్వాత కరువు ఏం కనపడుతుంది? యుద్ధం అయిన తర్వాత కరువు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం తయారు చేసుకుని ఏదో పాడైంది అనుకోండి, చపాతి చేసుకుందామని పిండి కలిపారు. ఆ పిండిలో ఏదో బల్లో లేకపోతే ఏదో పురుగు పడింది. ఆ ముద్ద పాడేసి ఇంకో చపాతి ముద్ద చేసుకోవడానికి పిండి దొరకదా? మనకి దొరికిద్ది కదా. పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ బాటిల్లో పెట్టుకున్నాం మనం ఎక్కడికి వెళ్దామని. సరే అక్కడికి వెళ్ళి దారిలో వెళ్ళేవాడికి ఆ పెట్రోల్ అందులో పోసుకున్న దాని లోట్లో మధ్యలో దారిలో పెట్రోల్ అయిపోతే ఆ బాటిల్లో తీసుకుని అందులో వేసుకుందాం అనుకున్న లోట్లో అది మొత్తం మీద ఎలా అయిందో ట్యాంకులో పెట్టుకుంటే మొత్తం పెట్రోల్ అంతా కారిపోయింది, ఖాళీ డబ్బా ఉంది, మధ్య దారిలో అయిపోయింది. మన పరిస్థితి ఏంటి? కిరాణా కొట్లో దొరికిద్దా? నేను ఉదాహరణ చెప్పాను మీకు. అది చమురు పదార్థం, భూమిలోంచి మనం కష్టపడి తీసుకునేది. అది దేవుడిస్తే వచ్చేది, మనం తయారు చేసుకుంటూ వచ్చేది కాదు. మనం అప్పటికప్పుడు రెడీమేడ్గా తయారు చేసుకుంటూ వచ్చేది అనుకోండి, పర్వాలేదు. ఆ పదార్థం అంతా కూడా దేవుడిస్తూ వచ్చేది, అది భూమిలోంచి కష్టపడి తీస్తూ వచ్చేది. అలాంటి వాటిని కూడా ఏం చేసుకున్నారు తెలుసా? నష్టపరుచుకున్నారు. మన ఇరానోడు ఖత్తర్లోని ఎల్పిజి ట్యాంక్ ఉంటుంది, గ్యాస్ ట్యాంకరు, దాని మీద ఆడేసాడు. ఇంచుమించు 42% మన ఇండియాకి ఎక్కడి నుంచి వస్తుందండి గ్యాస్. అంటే 100కి 42% మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. మనం వంట చేసుకోవడానికి, ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు నడవటానికి, కొన్ని వాహనాలు నడవటానికి గ్యాస్ వాడుకుంటున్నాం అంటే అది అక్కడి నుంచి వచ్చేదే. ఆ నష్టం ఎలా వచ్చింది? యుద్ధం వల్లైనా. దేని మీద ఆడేసాడు బాంబడు? ఆ ట్యాంకర్ మీద ఆడేసాడు. అందులో బోలంత నిలవ ఉంది. ఒక దేశం నడాలనంటే ఇవాళ గ్యాస్ తోటి ముడిపడిపోయిందా లేదా? మీరు చెప్పాలి. అసలు గ్యాస్ బుక్ అవ్వకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేదో. మీ పరిస్థితి ఎలా ఉండదో ఏం తెలియదు. కానీ మన నర్సపరి వెళ్ళి వస్తుంటే ఒక ఆయన ఇన్ఫీల్డ్ మీద పుల్లలమో పట్టుకెళ్తున్నాడు. ఆకు మొత్తలు ఉంటాయి కదా, ఎదరు మొత్తలు, ఆ మొత్తలు కట్టుకుని నీళ్ళు వస్తుంటే వెనకాల కట్టుకుని వెళ్తున్నాడు, తలకి కిందకి ఎట్టుకుని సిగ్గుపడుతున్నాడు. ఆ మోపు ఇన్ఫీల్డ్ మీద వేసినట్టుగా వెళ్తున్నాడు. అప్పుడు మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం గ్యాస్ లేదు, 4500 బ్లాక్లు అమ్మారు కదా. ఆ టైంలో గ్యాస్ లేకపోతే పరిస్థితి ఏంటి? మేము బాగానే పొలాల మీద వంటలు బాగుంటాయని మేము లొట్టలేసి తింటాం. ఆ మసి దగ్గర, ఆ పొగ దగ్గర కొట్టుకునేది మీరే. ఆ నష్టం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇరానోడికి మంచి అవకాశం ఉంది. మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయి చేసే అవకాశం ఉంది అతని దగ్గర. ప్రపంచమంతా కూడా ఒక్క రాత్రిలో ఆగిపోతుంది. అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందని అంటే మైక్ కూడా పనిచేయదు, ఏది పనిచేయనంత గొప్ప అవకాశం వచ్చింది. కేబుల్స్ ఎర్ర సముద్రంలోంచి వెళ్ళినటువంటి కేబుల్స్, నెట్కి సంబంధించి కేబుల్స్ వెళ్తున్నాయి, ఆ దగ్గర నుంచి వెళ్తున్నాయి. ఆ కేబుల్ మీద వేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అది వేసేస్తే మొత్తం ఫోన్లు పనిచేయవు, ఇక అసలు కంప్యూటర్లు పనిచేయవు. వ్యవస్థ అంతా ఎక్కడుంది? ఇదివరకటి పేపర్ల మీద పెట్టి పంచాయతీల్లోని మన డేట్ ఆఫ్ బర్త్లన్నీ పేపర్లు ఉండి, మున్సిపల్ ఆఫీస్కి సచివాలయాలకు వెళ్తే పేపర్ల మీద అక్కడ ఉండి కంప్యూటర్లోని. కానీ ఇప్పుడు కంప్యూటర్లు ఫీడ్ అయిపోయి మన అన్నిని. ఆ కంప్యూటర్ ఆగిందనుకోండి, నువ్వు ఎప్పుడు పుట్టావో నేను ఎప్పుడు పుట్టానో మనం వాళ్ళ నోటితో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. కాగితాలు అంటారా? కాగితాలు లేవు. ఆ పేపర్లతో పని లేదు. ఇప్పుడు అంతా దేని మీదకి వచ్చేసింది? ఇంటర్నెట్ మీదకి వచ్చేసింది. మొత్తం కోర్టుల్లో కానీ ఆ వ్యవస్థలన్నీ కూడా, కంపెనీలన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. ఆ కేబుల్స్ వాడి కింద నుంచి వెళ్ళినాయంట. కేబుల్ మీద వేస్తానని నేను పొద్దునుంచి గొడవ చేస్తున్నాడు. చూసుకోండి, ఇంకా మీరు అందరు ఇక్కడే కూర్చుంటారు, ప్రార్థనలోనే ఉంటారు ఇంకా. ఎందుకంటే సెల కూడా ఉండదు. దేవా అదేదో జరిగిపోతే బాగుంది అనిపిస్తుంది ఓ పక్క నుంచి. కానీ ఓ పక్క నుంచి భయం ఉంది, మనకి కూడా కొన్ని ఆగుతాయి కదా, అప్లోడ్ చేయటాలు ఇవన్నీ మనమే ఆగిపోతాయి. అసలు ఒక్కరోజు నెట్ పని చేయకపోతే మన పరిస్థితి ఏంటి? పిచ్చోళ్ళు కాదు ఇక, అసలు బిల్డింగ్ ఎక్కి ఉరికేస్తారని భయమేస్తుంది. పిచ్చిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఆ వ్యవస్థలన్నీ కూడా పాడైపోతాయి. చాలా వ్యవస్థ అంతా పాడైపోద్ది. దేనివల్ల అంటే యుద్ధాల వల్ల. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఉంది. ఓ పక్కన గ్యాస్ లేదు, ఓ పక్కన పెట్రోల్ లేదు. ఆ నష్టం ఎవరు భరించాలి? ప్రజల మీద పడిపోద్ది, సామాన్యుల మీద పడిపోద్ది. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందో మనకు తెలుసు. దేవుడు యుద్ధాల వల్ల నష్టాలు ఉన్నాయని చెప్తున్నాడు. బీడు భూమిగా మారిపోద్దంట.
తర్వాత ప్రాణ నష్టం జరిగిద్దంట, విపరీతమైనటువంటి బాధలు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆ యుద్ధంలో వాళ్ళకి సంబంధం లేకుండానే ఆ యుద్ధం వల్ల అణుబాంబులు వేసుకుంటారు చూసారా, దాని ప్రభావం వల్ల ఇప్పటికీ అవుటి వాళ్ళు అయిపోయిన మనుషులు ఉన్నారు మన మధ్య. కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. మన దేశంలో లేరేమో కానీ రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఆ నష్టాన్ని అనుభవించే వాళ్ళు ఇప్పటికీ కనపడుతున్నారు అని మీరు అర్థం చేసుకోండి. యుద్ధం వల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయో దేవుడు చెప్తున్నాడు. ఇన్ని నష్టాలు వస్తాయని చెప్పిన దేవుడు యుద్ధాన్ని ఎలా ప్రోత్సహిస్తాడు? ఏ నష్టాలు వస్తాయి యుద్ధం వల్ల? బాధలు, ప్రాణ నష్టం. రెండోది సామాజికంగా మరియు ఆర్థిక నష్టం. మూడోది ఏంటంటే పర్యావరణం కూడా నాశనం అయిపోద్ది. యుద్ధాల వల్ల చెట్లు కూలిపోతాయి, కొన్ని పంటలు పండుతాయా? పంటలు ఒకసారి చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు చెప్పాడు, ఒక నియమం ఇచ్చాడు. ముందు ఏమి నాశనం అవుతుంది అన్నది చూస్తూ యెషయా గ్రంథం 24వ అధ్యాయము 4 నుండి చూడండి. 4 నుండి 24వ అధ్యాయం 4 నుంచి. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులు గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. మీరే సందర్భాలు చదవండి. 4వ వచనంలో దేశము వ్యాకులముల చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. లోకం అంటే పరిస్థితులన్నీ ఎలా మారిపోతున్నాయి? పర్యావరణం మొత్తం పాడైపోతుంది. దాని ప్రభావం మామూలుగా పడదండి, చాలా భయంకరమైనటువంటి ప్రభావం పడుతుంది. యుద్ధాలు చేసేటప్పుడు కొంతమంది చాలా యుద్ధ నీతిని మరిచి కూడా యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. అందుకే దేవుడు యుద్ధాలు చేసేటప్పుడు ఒక నీతిని అనుసరించండి. ఎందుకంటే మీరు పొందుకోలేనిది మీరు పోగొట్టుకుంటారు, మీ వల్ల సాధ్యం కానిది మీరు పోగొట్టుకుంటారు. అది నేను ఇస్తే వచ్చేది. అలాంటి వాటికి మీరు నష్టం కలిగించకండి, పర్యావరణాన్ని మీరు పాడు చేసుకోకండి అని మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 19 వచ్చిన చూడండి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 19 వచ్చిన 20:19. నీవు ఒక పొరమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నువ్వు కొట్టకూడదు. ఏం చెప్తున్నాడండి? పర్యావరణాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాడు. అంటే యుద్ధం వల్ల పర్యావరణం ఏమైపోతుంది? మొత్తం దెబ్బతింటుంది. వాతావరణం ఏదైనా దెబ్బతింది అనుకోండి, దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ప్రకృతి పాడైంది అనుకోండి, ప్రకృతి ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఎక్కడైనా వరదలు వస్తే మన కలరాలు మనకెందుకు వస్తున్నాయి? దాని ప్రభావం మన మీద ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా యుద్ధాల వల్ల పాడైపోద్దంట. పర్యావరణానికి చాలా ఇబ్బంది వస్తుందంట. చెట్లు పాడవుతాయంట, చెట్లు నరికి పాడేస్తారు. అంటే వాళ్ళు తినడానికి లేకుండా ఆ కోపం తీర్చుకునే ప్రయత్నంలో ఆ యుద్ధం చేసేవాళ్ళు కొన్ని ఇలాంటి నష్టాన్ని తీసుకొస్తారు. నష్టం తీసుకొచ్చినప్పుడు దాని ప్రభావం వాళ్ళతో పాటు ఇతరుల మీద కూడా పడుతుంది. మన సరుకేమో అక్కడికి వెళ్తుంది, వాళ్ళ సరుకేమో మనకు వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల నుంచి సరుకు రావాలనుకోండి, డీజిల్ లేదు. డీజిల్ లేకపోతే ఆ సరుకు ఇక్కడికి ఎలా సప్లై అవుతుంది? లారీల మీద సప్లై అవుతుంది. ఆ లారీలకి డీజిల్ లేదనుకోండి, లారీలు రావు, అక్కడ పంటలు అక్కడే పంటతో పాడైపోతుంటాయి. ఇక్కడ తినడానికి తినలేక ఇక్కడ జనాలు చచ్చిపోతుంటారు. అంటే పర్యావరణం వల్ల వచ్చే నష్టం మామూలు నష్టం కాదు. అంటే దేవుడు ఏమంటున్నాడనంటే, యుద్ధాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, మీ దేశాలు బీడు భూములుగా మారిపోతాయి, మీ వాతావరణం పర్యావరణం అంతా కూడా కలుషితమైపోతుంది, ప్రాణ నష్టం జరిగిద్ది, బాధలే మీకు మిగులుతాయి అని టోటల్గా దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు యుద్ధాలకు సంబంధించి వచ్చేటువంటి నష్టాల గురించి. యుద్ధాలు ఎందుకు వస్తాయి? ద్వేషంతోటో కోపంతో వచ్చేవి కావు. యుద్ధానికి మూలాలు ఏంటంటే అది మనలోనే మనం ఆశించిన దాన్ని బట్టి దొరకనప్పుడు దానికోసం పొందుకునే క్రమంలో జరిగేటువంటిదే యుద్ధం. అయితే యుద్ధాలు ఎందుకు వస్తాయన్నది చూసాము. యుద్ధాలు
చేయటం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూసాం. ఇంతకీ యేసుప్రభు వారు యుద్ధాన్ని సమర్థించాడా? బైబిలు చదువుతున్న కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారని అంటే, యుద్ధం చేసే క్రమంలో దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మేము కూడా యుద్ధం చేయొచ్చు, కొంతమంది క్రైస్తవులే మేము కూడా యుద్ధం చేయొచ్చు, దేవుడు యుద్ధాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, దాన్ని వద్దని అనలేదు, స్వయంగా యేసుక్రీస్తు వారే మాట్లాడారని చెప్పి యేసుక్రీస్తు వారిని టార్గెట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి కొన్ని పదాలు తీసుకొచ్చి, ఇదిగో ఇక్కడ ఈ వచనంలో యేసుప్రభు వారు యుద్ధం చేయొద్దని అని చెప్పారా, చేయమని అన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. నేనేమంటానంటే, యుద్ధం గురించి యేసుక్రీస్తు వారు సమర్థించారా అనే దాని గురించి వాళ్ళు చూపిస్తున్నటువంటి కొన్ని రెఫరెన్స్లు మనం ఆధారం చేసుకుని వాస్తవాలు ఏంటో చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, యుద్ధాలు యేసుక్రీస్తు వారు సమర్థించారని చెప్పడానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి. ఏమంటున్నాడండి? ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. ఏం జరగవలసి ఉంది? యుద్ధములు జరగవలసి ఉన్నవి. యేసుప్రభు వారు యుద్ధాలు రావని చెప్పలేదు, యుద్ధాలు వస్తాయని చెప్పారు. యుద్ధాలు జరగవలసి ఉన్నది అని చెప్పారు. ఇది పాయింట్అవుట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే మార్కు సువార్త 13:7, లోక సువార్త 21:9 కూడా రాసుకోండి. అయితే ఇక్కడ యేసుప్రభు వారు యుద్ధాలని సమర్థిస్తూ మాట్లాడాడు. ఇది యుద్ధాన్ని సమర్థిస్తూ మాట్లాడా? యుద్ధం చెయ్యండి, యుద్ధంలో మీరు పాలు పంపులు పొందండి అని మాట్లాడుతున్నాడా? యుద్ధాలు వస్తాయని చెప్పాడా? అంటే ఏంటి డిఫరెంట్ ఏంటి? వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు ఈ వచనాన్ని? వాళ్ళ వాదన సమర్థించుకోవడానికి. వాళ్ళు ఏదో యుద్ధాలు చేయాలనుకుంటే యుద్ధాలు చేయొచ్చు తప్ప, యుద్ధాలు చేయటానికి ముందుకు వెళ్ళొచ్చు తప్ప, దేవుడు వారిని వెళ్ళమని ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడాడు అంటే అది ఒట్టి అబద్ధం. అక్కడ ఏం మాట్లాడాడు చూడండి. మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడా? కలవరపడకుండా చూసుకోండి అంటే ఏంటి అర్థం? ఇలా చూడాలి. కలవరపడకండి అంటే ఏంటి అర్థం? కలవరపడకుండా చూసుకోండి అని అన్నప్పుడు అందులో ఏం కనపడుతుంది? యేసుప్రభు వారి ఇంటెన్షన్ ఏంటి? మీరు యుద్ధం జరుగుతున్నప్పుడు మొలకి ఇది కట్టేసుకుని, ఒక గన్నోడు కట్టేసుకుని, మెల్ల ఈ బుల్లెట్లు తగిలిచ్చేసుకుని మీరు గబగబా యుద్ధానికి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. మీరు కలవరపడకుండా చూసుకోండి అని అంటే మీరు భయపడే పరిస్థితులు వస్తాయి. అంటే అంత మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఏం భయపడకండి అంటే వాళ్ళని ధైర్యపరుస్తూ మాట్లాడినటువంటి మాటలాగా ఉందా? యుద్ధాలు వచ్చినప్పుడు మీరు భయపడకండి, మీరు కూడా ఇలా వాళ్ళతో పాటు పోరాడండి అన్నట్టుగా కనపడుతుందా? భయపడద్దు అన్నట్టు కనపడుతుందా? మీరు భయపడకండి అంటున్నాడు. భయపడద్దు అంటే అర్థం ఏంటంటే మీరు అందులో పాలు పంపులు పొందండి అని కాదు. వచ్చినా కూడా మీరు సురక్షితంగా ఉండగలిగే పరిస్థితులు మీరు కల్పించుకోండి. మీరు వాటి జోలికి వెళ్ళకండి, మీరు జాగ్రత్త కలిగి ఉండండి, కలవరపడిపోయి ఆందోళన పడిపోకండి, మీరు ఎక్కడ ఉండాలో అక్కడికే వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తున్నాడు. అర్థమైందా? యేసుప్రభు వారు ఇక్కడ మాటలోని యుద్ధం ఉండాలని కానీ, లేకపోతే అది తన చేత ఆమోదించబడిందని కానీ యేసుప్రభు వారి ద్వారా ఇక్కడ ఆయన మాటలు ఖచ్చితంగా మనకు కనపట్ల. ఆయన వర్ణిస్తున్నాడు, వర్ణనాత్మకమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. ఏం వర్ణిస్తున్నాడు? ఒక విషయం గురించి చెప్పాలనుకోండి, ఇలా జరిగిద్ది, ఇలా వెళ్ళినప్పుడు అలా జరిగిద్ది, ఈ కార్నర్లు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయి, నేను ఇన్ని యాక్సిడెంట్లు చూసాను, ఈ మలుపు తిరిగేటప్పుడు ఇది అందుకే అక్కడ బోర్డు పెట్టారు R&B వాళ్ళు, ఇది ప్రమాదకరమైన స్థలం, ఆగి వెళ్ళండి అని పెట్టారు బోర్డు. ఆగి వెళ్ళండి అంటే అర్థం ఏంటి? మీరు గుద్దేస్తారు, మిమ్మల్ని గుద్దేస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఆగి వెళ్ళకపోతానని చెప్తున్నట్టు అక్కడ చూసుకుని వెళ్ళమనే కదా, జాగ్రత్త వహించమనే కదా. మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నట్టు? యుద్ధాల గురించి వివరణిస్తున్నాడా? యుద్ధాలు జరుగుతాయనేటువంటి విషయాన్ని కూలంకషంగా చక్కగా వివరిస్తున్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ యుద్ధాలు వస్తాయని. జాగ్రత్తగా ఉండటం కొరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమయ్యే రీతిలో మాట్లాడే విధానమే తప్ప అది వివరణాత్మకమైనటువంటి బోధ చేస్తున్నారు తప్ప ఆజ్ఞపూర్వకమైనటువంటి విషయాన్ని అక్కడ ఆయన చెప్పట్ల. చాలామంది వచనాలు చూపించి యేసుప్రభు వారు యుద్ధాలను సమర్థించాడు, యుద్ధం మీద ఆమోద ముద్ర వేశాడు, యుద్ధాలు జరుగుతాయని ఆయనే చెప్పాడు, మీరు అవి జరగవలసి ఉందని చెప్పాడు కాబట్టి ఆయనకి దాన్ని వ్యతిరేకించట్లేదని మాట్లాడుతున్నారు. వ్యతిరేకమైనది యేసుప్రభు వారు సమర్థించినట్టుందా? అక్కడ ఆమోదించినట్టుందా?
తేడా కనపడుతుంది అక్కడ, వారి మాటలో తేడా కనపడుతుంది. యేసుప్రభు దాన్ని మాట్లాడాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే యేసుప్రభు మీద నిందేయటానికి లోకసు వార్త 14:31 చూడండి. లోకసు వార్త 14 అధ్యాయము 31 వచనం. 31. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చేవాని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఏమంటున్నాడంటే అండి యేసుప్రభు వారు, ఏ రాజైనా మరొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి 20,000 మందితో వస్తున్నాడు, 10,000 మందితో నేను వెళ్తే నా పరిస్థితి ఏంటి అని దగ్గర కూర్చొని ఆలోచించరా అంటే ఏ ప్రస్తావన చేశారు యేసుప్రభు వారు? ఇద్దరు రాజులు గొడవాడుకుంటే అవతలోడు యుద్ధానికి వచ్చేటప్పుడు 20,000 మంది సైన్యంతో వచ్చేటప్పుడు 10,000 మందితో నువ్వు వెళ్ళలేవు, నువ్వేం చేయాలి? వారితో సమానంగా యుద్ధం చేయగలిగే స్థితి ఉందా లేదో నువ్వు ఆలోచించుకోండి, యుద్ధానికి వెళ్ళిపోతావా అని యేసుప్రభు వారు మాట్లాడినట్టు, దాన్ని సమర్థించినట్టు వాళ్ళు తీసుకొస్తున్నారు. అది ఉపమానం, అది ఉపమానం చెప్పారు యేసుప్రభు వారు. ఎందుకు చెప్పారో చూద్దాము. తర్వాత 11 అధ్యాయం 21 వచనం చూడండి. లోకసు వార్తలని 11:21. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఏమంటున్నాడండి? బలవంతుడు ఆయుధములు ధరించుకుని అంటే బలవంతుడు ఆయుధాలు ధరించుకోవటం, ఈ భాష దేనికి సంబంధించింది? యుద్ధానికి సంబంధించిందేనా? యేసుప్రభు వారు మాట్లాడింది యుద్ధానికి సంబంధించిందేనా? బలవంతుడు ఆయుధాలు కట్టుకుంటాడు. ఆయుధాలు కట్టుకునేది ఎవరు? యుద్ధానికి వెళ్ళేవాడే కదా. సామాన్యుడు ఆయుధాలు కట్టుకుంటాడా? కట్టుకోడు. అంటే యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? ఒక బలవంతుడు ఆయుధాలు కట్టుకుని వెళ్తేనే అవతలోని జయించగలడు. ఆయుధాల గురించి యేసుప్రభు వారు మాట్లాడారు. ఇందాకేమో ఒక రాజు మరొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే యేసుప్రభు వారు వాటిని సమర్థిస్తున్నాడు అన్నట్టుగా వీటిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఈ ఉపమానాలు యేసుప్రభు వారు ఒక రాజు మరొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేది కానీ, ఒక బలవంతుడు తన ఆయుధాలు కట్టుకుని పలానా వ్యక్తి మీదకి దాడికి వెళ్ళేటప్పుడు అనేదాని కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు అని అనుకుంటే ఒక మాట చూపిస్తాను మీకు. ప్రకటన 3 అధ్యాయం 3 వచనం చూడండి. ప్రకటన 3 అధ్యాయం 3 వచనం. 3 అధ్యాయం 3 వచనం. ఆఖరిలైన నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను దొంగ వలె వచ్చేదనంటే యేసుప్రభు వారు దొంగోడికి ఆమోద ముద్ర వేస్తున్నాడా? నేను అనేది ఏంటంటే అక్కడ యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్ని లిటరల్గా అక్షరాలనే పట్టుకుని తీసుకుంటే యేసుప్రభు వారు యుద్ధాన్ని సమర్థించాడు అని మీరు బోధ చేస్తే, ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నేను దొంగ వలె వచ్చేదనంటే అర్థం ఏంటి? ఆయన దొంగలను కూడా ఆమోదిస్తున్నట్టు ఉంటుంది. అంటే దొంగోడిని మీరు ఏమనకండి. దొంగోడు అంటే యేసుప్రభు వారికి చాలా అభిమానం అంటారు. మీరు ఏమంటారు? యేసుప్రభు వారు ఏమన్నాడు? దొంగలు వదిలేమన్నాడా? దొంగతనంకి వచ్చినాడు అడ్డుపడొద్దు అన్నాడా? దొంగడు ఎలా వస్తాడని చెప్పాడు కదా యేసుప్రభు వారు. అటు దొంగోడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా కూర్చోబెట్టి ఆడికి ఏది కావాలో అది సర్ది ఇవ్వాలని చెప్పాడా? చెప్తారా అప్పుడు మీరు? చెప్పరు. అప్పుడు ఏమంటారు? యేసుప్రభు వారు దొంగోళ్ళ వస్తాను అనలేదు, దొంగడు ఎలా వస్తాడు అలా వస్తానన్నాడు తప్ప, అది ఉపమానం చెప్పాడు తప్ప దొంగడు ఎప్పుడు వస్తాడు? మన మంచి మత్తులో ఉన్నప్పుడు వస్తాడు. దొంగడు ఆర్నేసి రాడుగా. దొంగడు ముందు మెసేజ్ పెట్టి మీ ఇంటికి దొంగతనానికి వస్తాను మెసేజ్ పెట్టి రాడుగా. ఎలా వస్తాడు? ఆదమరుపులో ఉన్నప్పుడు వచ్చి ఎత్తిపోతాడు. అలాగే యేసుప్రభు వారు కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఆదమరుపుకున్నప్పుడు వచ్చి రాకడ జరుగుతుంది అని చెప్పడానికి నేను దొంగవాడు వస్తానన్నాడు. ఆయన దొంగోడని కాదు, దొంగోళ్ళకి ఆమోద ముద్ర వేస్తున్నాడని కాదు. అందుకే నేనేమంటానంటే బైబిల్ చదివేటప్పుడు అక్కడ యుద్ధాల గురించి మాట్లాడాడు కాబట్టి, యుద్ధాలు వచ్చేటప్పుడు యుద్ధాలు జరుగుతాయి, అవి జరగవలసింది అంతం వెంటనే రాదని అంటే యేసుప్రభు వారు యుద్ధాలు చేసుకోండి అని చెప్పినట్టుగా మనం చిత్రీకరిస్తే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 20 అధ్యాయంలో 1-15 మనకు ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఏమనంటే తన పనివారికి అన్యాయంగా జీతాలు చెల్లించే యజమాని గురించి మాట్లాడతాడు. తన యజమాని పనికి వస్తారు చూసారా జీతగాళ్ళు, వాళ్ళకి జీతం ఇచ్చేటప్పుడు వేరియేషన్ కనపడుతుంది. పొద్దున వచ్చినోడికి, మధ్యాహ్నం వచ్చినోడికి, సాయంత్రం వచ్చినోడికి జీతం ఒకేలాగా ఇస్తాడు. ఆ పనికి పొద్దుట వచ్చిన వాళ్ళు ఏమంటారంటే అన్యాయంగా ఇచ్చావు నువ్వు జీతాలు, మొదట వచ్చినోడికి పొద్దుట వచ్చిన మాకు సాయంత్రం 1 గంటల పని ముగిసిపోతుంది అనుకుండా వచ్చినోడికి అదే జీతం ఇచ్చావు, నువ్వు అన్యాయస్తుడివి అని అంటారు కదా.
ఇప్పుడు ఇలా అన్యాయం చేసే వాళ్ళందరినీ యేసుప్రభు వారు సమర్థిస్తున్నాడా జీతగా యజమానుల్ని? మీకు అర్థం అవ్వలేదా? అర్థమవుతున్నట్టు నటిస్తున్నారు అంతే. అర్థమైంది నేను చెప్పింది? ఒక యజమాని ఏం చేస్తున్నాడని అంటే, ఒక జీతం 100 రూపాయలు జీతం మాట్లాడుకున్నాడు అనుకోండి, పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 100 రూపాయలు ఇస్తాను జీతానికి మాట్లాడుకున్నాడు అనుకోండి. ఆ 100 రూపాయలు పొద్దున్న 6ంటికి వచ్చినోడికి సాయంత్రం 6 వరకు చేసినోడికి 100 రూపాయలు ఇచ్చావు. మధ్యాహ్నం వచ్చినోడికి కూడా 100 ఇచ్చావు. సాయంత్రం 6ంటికి 1 గంటలో పని ముగిసిపోతుంది అనుకుంటా 5 గంటలకు వచ్చినోడికి 100 ఇచ్చావు. పొద్దుట 6 గంటలకు వచ్చి పని చేస్తున్నాడు చూసారు, వాడు అంటున్నాడు నువ్వు అన్యాయం చేసావు అంటున్నాడు. ఎవరన్నా? యజమాని. అన్యాయమేనది? చెప్పరేంటి? అన్యాయమేనా? అన్యాయమే కదా. అటు యేసుప్రభు ఎందుకు చెప్పారని అంటే, నా డబ్బు నా ఇష్టమని చెప్పడానికి అక్కడ మాట్లాడారు, కానీ వాస్తవానికి అక్కడ అన్యాయం జరుగుతున్నది అన్యాయమే. ఇప్పుడు ఈ అన్యాయం చేసి యజమానులు అందరినీ యేసుప్రభు సమర్థిస్తున్నాడు అనాలా? ఆయన ఉపమానం చెప్పారా? ఉపమానం చెప్పారు. ఆయన ఏం చేస్తున్నాడు అన్న దానికోసం ఆయన ప్రేమను కనపరుచుకోవడానికి వివరించే విధానమే తప్ప. ఇప్పుడు అక్కడ 20,000 మందితో ఒక రాజు వచ్చినప్పుడు 10,000 మందితో వాడి మీదకి యుద్ధానికి వెళ్ళగలవలేదు, నువ్వు సరి చూసుకోమని చెప్పింది యుద్ధాల గురించి మాట్లాడింది కాదు, శిష్యత్వపు మూల్యం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నాతో వెంబడించేటప్పుడు, నన్ను వెంబడించేటప్పుడు నువ్వు నా సేవ చేయాలనుకుంటే మాత్రం నీ శత్రువు ఎంత బలమైనతోడో తెలుసా? సాతానే నీ శత్రువు. సాతాను చాలా బలమైనడు. వాడిని ఎదుర్కొనేటప్పుడు నీ దగ్గర శక్తి ఉందో లేదో నువ్వు చూసుకోవాలని చెప్పడానికి వాడిన పదాలు అవి. అర్థమైందా? అలాంటి పదాలను ఎక్కడ తీసుకొచ్చారు? యుద్ధానికి లింకప్ చేశారు. యేసుప్రభు వారు ఉపమానాలను ఉపమానంగానే మనం తీసుకోవాలి. అవి లిటరల్గా తీసుకుంటే యేసుప్రభు వారు అలా మాట్లాడినట్టు ఉంటుంది. కొన్ని అర్థం చేయించడానికి మనం మాట్లాడుతుంటాము, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి మనం అనుభవిస్తున్నటువంటి, మనం నివసిస్తున్నటువంటి పరిసరాలను ఆధారం చేసుకుని మనం మాట్లాడుతుంటాం. ఆ మాట్లాడేటప్పుడు ఆ ఉదాహరణగా తీసుకోవాలి, కానీ సీరియస్గా తీసుకోకూడదు. తీసుకుంటారా? వాళ్ళని రాని కడిగెత్తనందంట ఒక ఆవిడ. సంబంధం కడిగితే తేడా వచ్చిందంట. అంటే ఇలా చేశారు అలా చేశారని చెప్పి ఆ కుర్రాడు వాళ్ళ అమ్మ చెబుతుంది, అలా ఎలా చేశారు అలా చేశారని. వాళ్ళ అక్క అంటుంది వాళ్ళ రాణి కడిగెత్తానంటుందంట. ఇలాగ ఈ కుర్రాడు అన్నాడంట, అమ్మ ఆల్రెడీ కడిగేసిన తలుపులో ఎన్ని అన్నాడంట. కడిగెత్తమంటే ఏంటి? వాళ్ళకి కడిగెత్తమంటే ఏంటి? మన భాషలో సామాన్లు తోముకోవటం అనేదా, లేకపోతే మొహం కడిగెత్తానేనా? సామాన్లు కడగటం. ఆ సందర్భంలో ఈవిడ మాట్లాడిన మాట ఏంటి? సామాన్లు కడుగుతానని ఆవిడని పైనుంచి కిందకి దులిపేస్తానని. కడిగేస్తానంటే అది తనలో లోపలని నిలదీసేస్తాను, సరి చేస్తానని అర్థం. ఆ పరిస్థితులు బట్టి మనం ఏం మాట్లాడతాం? సామాన్లు అంటున్నాడు, అమ్మ ఎప్పుడు కడిగేసిన సామాన్లు నువ్వు కడుగుతుంటే అక్క అంటున్నాడు. అంటే వాడికి అర్థం కాదు ఏంటి? వాళ్ళ అక్క మాట్లాడిన భాష అర్థం అవ్వలేదు. ఈ యుద్ధాలకు వెళ్ళాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణ నష్టం చేసుకుని, ప్రకృతిని పర్యావరణాన్ని పాడు చేసుకుని, చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆరాటపడిపోయి యుద్ధాలు చేయడానికి పరుగులు పెడుతున్నటువంటి ఈ వ్యక్తులు యేసుప్రభు వారు యుద్ధాలను సమర్థించాడని చెప్పడానికి పదాలు వాడుకుంటున్నారు. వాళ్ళకి దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, మీరు కూడా అలాంటివాడే. ఆ అక్క మాటకి తప్పుగా అర్థం చేసుకున్నాడు చూసారా? ఎలా అలాంటి వాళ్ళే. యేసుప్రభు వారు అక్కడ యుద్ధాలను సమర్థించడం కాదు, అప్పుడు ఆ పరిస్థితులు యుద్ధాలంటే ఏంటి వీళ్ళకి అర్థమై ఉంది కాబట్టి, యుద్ధాల్లో ఆ పరిస్థితులన్నీ కూడా వీళ్ళ కళ్ళతో చూసున్నారు కాబట్టి దాన్ని అర్థం చేయించడానికి ఆ భాషా శైలిని, ఆ సాహిత్యాన్ని ఆయన ఉపయోగించుకుని మాట్లాడారు. అంతే తప్ప యుద్ధాలను సమర్థిస్తే ఆయన అక్కడ మాట్లాడాల. అంటే యుద్ధాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యేసుప్రభు వారు ఆయన పట్టుకుని మన యుద్ధానికి వెళ్తే యుద్ధంలో మన చిత్త కింద ఓడిపోతాము. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం మనం వెళ్తే యేసుప్రభు వారు కనీసం కిమ్మును కూడా గెలవలేడు. ఏమన్నాడు కదా, ఎంత ఉంటాడు, టిక్కు 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 కీచి బొమ్మలంగా నడుస్తాడు. ఆడి జోలికి అసలు ఎవరు వెళ్ళట్లేదు. ప్రపంచ దేశాల్లో ఎన్ని సామాగ్రి ఉన్నా అతని జోలికి వెళ్ళట్లేదు. అక్కడ బోర్డర్లో నుంచి చూస్తున్నాడు, ఏంటి ఒక్క మిసైల్ కూడా రావట్లేదండి మా వైపు. కానీ దేశం చిన్నదే, కానీ తలతెక్కలోడు, అతని జోలికి ఎవడ వెళ్ళరు. ఆ తలతెక్కలోడితో యేసుప్రభు వారిని పోలుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని అంటున్నాడు, యేసుప్రభు వారు ఏంటంటే తెలిసినోడు, ఈయనంటే ఆయన మీద ఓడిపోతాడంట. అంటే ఎంతమందిని యేసుప్రభు వారు ఓడించాడండి ఈ భూమి మీద. మనందరం ఆయన ముందు ఓడిపోయిన వాళ్ళం కాదా? మన జీవితాలన్నీ ఆ పక్కన పెట్టి అది జీవితం కాదు, అది బ్రతుకు కాదు, అలాంటి నీచమైన బ్రతుకు స్వస్తి పలకాలి, జీవితం అంటే ఇది ఈయన నేర్పించాడు అని చెప్పి ఆయన మీద మన మీద చేసిన యుద్ధంలో ఆయన మీద మనం ఓడిపోయి ఆయన పక్క తిరిగిపోలేదా? ఈయన ఓడిపోయాడా, మనం ఓడిపోయామా?
ప్రపంచ దేశాలు ఓడిపోయినాయి. ఆయన కళ్ళ ముందు ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాయి. యుద్ధం అంటే అలా చేయాలి. యుద్ధం అంటే పీకలు తీసేయటము, యుద్ధం అంటే మనుషులను చంపేయటం, యుద్ధం అంటే పర్యావరణాన్ని పాడు చేసేసుకోవటం కాదు. యుద్ధం అంటే మనుషులు బాగు చేయటం. యుద్ధం అంటే జీవితం లేనివాడికి జీవితాన్ని ఇవ్వటం. అలాంటి యుద్ధం యేసుప్రభు చేశాడు. ఎలాంటి యుద్ధాలు చేస్తే యేసుప్రభు నిజంగా వాళ్ళ మీద ఓడిపోయాడు కదా. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద ఓడిపోయాడు. సిలువ ఎక్కడానికి గల కారణం ఏంటి? వీళ్ళు తీసుకెళ్ళి రోమన్స్ కప్ చెప్పారు, చంపేయండి, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, మీ రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి? యేసుప్రభు ఓడిపోయారు అనుకున్నారు, కానీ యేసుప్రభు ఓడిపోయినట్టుగా వాళ్ళకి చూపించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అన్నాడు. అంటే నేను ఓడిపోయింది వీళ్ళ బలాన్ని బట్టి ఓడిపోయాను అనుకుంటున్నారు, కానీ నువ్వు రాసిన లేఖనాలు బట్టి నేను చనిపోయాను. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అది అసలు యుద్ధం అంటే. అది యుద్ధం. యేసుప్రభు చేసిన యుద్ధం అది. అతనికి అర్థం కాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు యుద్ధాలని సమర్థించాడనంటే వాళ్ళు చూపించినటువంటి లేఖనాలు ఎందులోని కూడా బలమైనటువంటి ఆధారము లేదు. అవి ఉపమానాల ద్వారా యేసుప్రభు ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి ఉపయోగించినటువంటి పదజాలాలే తప్ప అందులో యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఆమోదిస్తూ చెప్పినటువంటి సంగతులు అందులో మనకి కనపట్ల. తర్వాత ఇంకొకటి ఏంటంటే యేసుప్రభు యుద్ధాలకు సంబంధించి సంఘానికి, క్రైస్తవులకి ఏం ఆజ్ఞాపించారు, ఎలాంటి నియమాలు ఇచ్చారు. ఒకవేళ యుద్ధం అనేది వస్తే, యుద్ధం అనేది రెండు దేశాల మధ్య కాదు, అత్తగారికి కోడలు కూడా వస్తుందండి. యుద్ధం వస్తుందా? చెప్పట్లేదు. అత్తగారికి కోడలకి యుద్ధాలు వస్తాయా? ఏంటి అలాగే సౌండ్లు వస్తున్నాయి ఏంటి, అక్క అలా ఉందండి అని ఎందుకంటారు? సౌండ్లు ఎందుకు వస్తున్నాయి? వారు జరుగుతుంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు, బాంబులు లేవు, అణుబాంబులు లేవు. వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు ఏంటంటే కుండల మీద, మండల మీద చూపిస్తారు అంతే. అక్కడ ఏం జరుగుతున్నట్లు లెక్క? యుద్ధం జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య యుద్ధం, అల్లుడు మాంగారి మధ్య యుద్ధం, కొడుకు తండ్రి మధ్య యుద్ధం. యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఎలాంటి యుద్ధాలు ఎప్పుడైనా మీ జీవితాల్లో వస్తే ఆ వ్యక్తి మీద మీరు ఎలా యుద్ధం చేయాలి అని యేసుప్రభు ఏమైనా చెప్పారా? చెప్పారు. యుద్ధం మామూలు యుద్ధం చేయమనలేదు ఆయన. ఆ యుద్ధం చేసేటప్పుడు ఆయన వాడమన్న ఆయుధం వాడితే దెబ్బకి చంపేయచ్చు అవతలని. కోడలు మీకు చెప్తున్నాను, మీ అత్తగారులు దెబ్బకి లేపేయచ్చు. అత్తగారులు చెప్తున్నాను, యేసుప్రభు వాడమన్న ఆయుధం వాడితే కోడల్ని తుక్కు తుక్కు కింద నరికి అవతల పడేయచ్చు. ఇక అసలు మళ్ళీ కనపడదు ఇక కోడలు మీకు. ఆ అత్తగారు మీకు కనపడదు, మీ అల్లులు కనపడరు, మీ మాంగారులు కనపడరు. అంత గొప్ప ఆయుధం గురించి చెప్పాడు దేవుని చిత్తం. అయితే ఆ ఆయుధం ఏంటో వచ్చే వారం చూద్దాం. ఆయన యుద్ధం చేసే విధానం, యుద్ధం చేసేటప్పుడు వాడేటువంటి ఆయుధాల గురించి యేసుప్రభు ఇచ్చినటువంటి ఆ నియమాలు పాటిస్తే ఈ ప్రపంచ దేశాలు అహింసా మార్గంలో వెళ్తాయి. అలాంటివి చెప్పాడు ఆయన. యుద్ధం ఆయనకి చేత కాకపోవటం ఏంటి? ఆయన యుద్ధం చేయాలా అమ్మా? ఆయన యుద్ధం చేయాలా? ఆడు ఎవరో ఇజ్రాయేల్ ప్రధానికి ఆయన బుద్ధి జ్ఞానం ఉందంటారా? యేసుప్రభు యుద్ధం చేయాలా? కళ్ళు మూసుకుని కాసేపు నాది కాదానికి నీ ఊపిరి వెనక్కి బిగబెడితే యుద్ధం కాదు, ఏముండదంతా శూన్యం. ప్రకృతి బీడిగా మారిపోద్ది. భూమి కాదు, మొత్తం ప్రకృతి బీడైపోద్ది. ఇక ఏముండదు, ఇక ఆక్సిజన్ ఆగిపోద్ది. ఇంటర్నెట్ ఆగితేనే మనకు కంగారు వస్తుంది. గాలి ఆపేస్తే గాలి ఆగినా పర్లేదు, నాకు ఇంటర్నెట్ కావాలంటావు. అప్పుడు అయ్యి బాబు గాలి ఇవ్వండి బాబు, గాలి ఇవ్వండి బాబు అంటావు. గాలి వస్తుంది, నీళ్ళు లేవు. అప్పుడు ఏమంటావు? నీళ్ళు కావాలి బాబాయ్, నీళ్ళు కావాలి బాబాయ్. 3.5 సంవత్సరాలు నీళ్ళు ఆపేసినందుకు మట్టి తిన్నాయంటే ఎద్దులు ఇజ్రాయెల్ దేశంలో. ఆ రుచి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు బెంజమిన్ నెతన్యాహు. దానికోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు, ఆరాటి పడిపోతున్నాడు. ఏదో పెద్ద పెద్ద మెటీరియల్ తయారు చేశాను, పెద్ద పెద్ద ప్రపంచంలోనే మా దగ్గర ఉన్న మెటీరియల్, మిసైల్స్ ఎవరి దగ్గర లేవు, అణ్వ ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, ప్రపంచ దేశాలు గడగడలు ఆడిపోతున్నాయి, మాకు దేవుడు సపోర్ట్ ఉంది అనుకుంటున్నారేమో. దేవుడి సపోర్ట్ మీకు ఎందుకు ఉంటుందండి? మనుషులు ప్రాణ నష్టం కలిగించేవాడికి దేవుడి సపోర్ట్ ఎందుకు ఉంటుంది? జీవితాలు కట్టివాడికి సపోర్ట్ ఉంటుంది. కానీ వాడు పిచ్చిలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. అర్థమైందా? యుద్ధాల గురించి బైబిల్ స్పష్టంగా మాట్లాడేది ఏంటంటే బైబిల్ సమర్థించదు. ఒకవేళ పాత నిబంధనలో జరిగిన సన్నివేశాలు కూడా చూద్దాము. పాత నిబంధనలో జరిగిన సన్నివేశాలు ఏవి కూడా యుద్ధాలను సమర్థించడానికి మాట్లాడింది కాదు. వాళ్ళకి అర్థం చేయించడానికి, కొన్ని పరిస్థితుల్లో అవగాహన కల్పించడానికి. ఇప్పుడు మీరు ఏదైనా చేసేటప్పుడు అది చేస్తే ఈ నష్టం వస్తుంది అంటే అర్థం ఏంటి?
అది చేయమనా, ఆ నష్టాన్ని నువ్వు భరించకుండా ఉండటం కొరకు అది చేయొద్దనా? ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టినోడు యుద్ధానికి వెళ్ళొద్దంటే అర్థం ఏంటి? యుద్ధం మానేమనా, జాగ్రత్తగా అయ్యిని పెట్టుకుని వెళ్ళు, లేకపోతే యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్ళానా? యుద్ధానికి వెళ్ళొద్దనేనా? పిరుకోడిని ఎందుకు వెళ్ళొద్దన్నాడు? వీడు చచ్చిపోతాడో పక్క వాళ్ళు కూడా చంపేది, అయ్యి బావో అన్నాడు ఇంకొన్ని వెనకాలండి, వీళ్ళు ముందుకు గుండాకపోద్ది. అలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళకండి అయ్యా, చచ్చిపోతారా, అలాంటివి ఎందుకురా మీకనా? లేకపోతే ధైర్యం ఉన్నప్పుడు, గుండె ధైర్యం ఉన్నప్పుడు వెళ్ళండి అనా? వెళ్ళకండి, చస్తారు, ప్రాణ నష్టం జరిగిద్ది, మీ భార్యలు వితంతువులు అయిపోతారు. కొత్తగా పెళ్ళినాడు చక్కగా యవనస్తులైనటువంటి భార్య భర్త కోసం ఎదురు చూస్తుంటుంది, చచ్చాడనుకో వెధవరాల కింద ఉంటుంది. ఆ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, అందులో ఇల్లు కట్టుకుని అందులో నివాసం ఉండకపోతే ఎంత దుఃఖం అది అని మాట్లాడుతున్నాడు. వెళ్ళొద్దని కొత్తగా పెళ్ళి ఉన్నాడు దుబాయ్ వెళ్ళొద్దంటే అర్థం ఏంటి? చాలామంది అనుకుంటారు భార్యలు వదిలి దుబాయ్ వెళ్ళొద్దని అంటే ఈ డబ్బులు సంపాదించేసుకుంటున్నామని కుళ్ళీనికి అనుకుంటారు. మన వెళ్ళొచ్చి నేను ఏడుతున్నాడంట. ఆయన చెప్పింది కరెక్టే, నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను, సంపాదించింది ఏమి లేదు, వచ్చిన ఈ సుఖమే, ఈ డబ్బులతో ఆ సుఖాన్ని నేను కొనుక్కోగలనా, నా జీవితాన్ని నేను కొనుక్కోగలనని ఏడుతున్నాడంట సాక్ష్యం చెబుతూ. అలాంటి లైఫ్ మనం పాడు చేసుకోకూడదండి. ఆ బంగారం లాంటి లైఫ్ని మనం అనుభవించాలని అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. అదే దేవుడు చెప్పాడు, యుద్ధాలకు వెళ్ళి మీరు జీవితాలు పాడు చేసుకోవద్దని. పాత నిబంధన వెర్షన్ అంతా కూడా అదే. దాన్ని కూడా సవరిస్తూ యేసుప్రభువు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి పూర్తిగా మార్చేసాడు, దాని రూపురేఖలు మార్చేసాడు. కొత్త నిబంధనలో ఆయన యుద్ధ భాష ఉంటుందండి, అద్భుతం. ప్రపంచం ఈ ఫార్ములా ఫాలో అయితే అసలు చీమ కూడా గొడవడుకో, అంత అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు యేసుప్రభువు. వచ్చే వారం చూద్దాం అది. ఓకే, అంతవరకు ఈ విషయాలు మనసుని పెట్టండి, ఆలోచించండి. ఒకవేళ బైబిల్ దాన్ని సమర్థిస్తుందని ఎవరైనా మాట్లాడితే మాత్రం సమాధానాలు ఇవ్వండి. మీరు బలపడుతూ వారిని కూడా ఆలోచింపజేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యుద్ధాల గురించి తండ్రి బైబిల్గా నాయన గ్రంథంలో నుంచి తండ్రి ఎన్ని విషయాలు నాయన మాకు వివరణ ఇచ్చిందో ఈరోజు మేము పరిశీలన చేసాం. నేను యుద్ధాలు చేయటం వల్ల ఎంత ప్రమాదం ఉందో, యుద్ధాలు ఎందుకు వస్తాయో నీ గ్రంథంలో పొందుపరిచిన తర్వాత యుద్ధాలను మీరు సమర్థిస్తున్నారని నేను అవివేకంతో మాట్లాడుతున్నటువంటి మాటలకి సమాధానం చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి పిల్లల హృదయాలు ఆలోచన పుట్టించండి. యుద్ధాలు ప్రాణ నష్టాన్ని తీసుకొస్తాయి. నేను చనిపోయిన వారి బట్టి తండ్రి ఎన్నో బాధలు, పర్యావరణం పాడవుతుంది తండ్రి, సామాజికంగా ఆర్థికంగా ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను ఈ గ్రంథం సెలవిస్తుంది. ఈ సత్యాన్ని తండ్రి ప్రపంచ దేశాలు తెలుసుకుని నేను శాంతియుతంతో వారు ఆలోచించి మాట్లాడుకుని వాటిని విరమించేటట్లుగా నీ గ్రంథం ద్వారా అనేక ప్రాంతాల్లో పెద్ద సేవకుల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను సహాయం చేయండి. నేను రెండు దేశాల మధ్య జరుగుతున్న అవివేకంతో కూడుకున్నటువంటి యుద్ధాలు, నేను అమాయకులైనటువంటి అనేక దేశాలు తండ్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి నా తండ్రి. వాటిని గ్రహించడానికి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి వారి మనసులో పేరుకుపోయినటువంటి ఆ దురాశ తీసివేసి తండ్రి నాయన అధ్యక్షులతో మీరు మాట్లాడి నేను శాంతింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రజలు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమన్నారు తండ్రి. నాయన వారిని మార్చగలిగే, వారి హృదయాలు నీటి కాలువల వల్లే తిప్పగలిగే శక్తి నీకు ఉంది నాయన. దయతో మేము ప్రార్థిస్తున్నాము, మా ప్రార్థన ఆలకించండి, సహాయం చేయండి. నాయన క్రైస్తవం తండ్రి అహింసను బోధిస్తూ తండ్రి భయంకరమైనటువంటి వ్యక్తులను, క్రూరులైన మనుషులుగా మార్చింది తండ్రి. నాయన అహింసవాదులుగా మార్చి తండ్రి నాయన మూర్ఖులైన మనుషులను మహాత్ములుగా మార్చింది నీ గ్రంథం. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి జీవంతో నింపేది నాయన. నేను ఎలాంటి గొప్ప గ్రంథాన్ని చేత పట్టుకుని తండ్రి యుద్ధాలను సమర్థిస్తుందంటూ మాట్లాడుతున్నటువంటి అవివేకులైనటువంటి మనసులను కూడా మీరు మార్చండి, వారితో మీరు మాట్లాడండి, సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పుణ్యనామలు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్ గాడ్.